ఈనాటి సభా కార్యక్రమాన్ని ఏర్పడినటువంటి మన అశోక్ జిమ్ మేనేజర్ అయినటువంటి అశోక్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి నా యొక్క తోటి వ్యాయామకారులకు నమస్కారాలండి. మనం ఈరోజు మార్నింగ్ నాకు అశోక్ ఫోన్ చేసి, సార్ ఇవాళ అల్లూరు సీతారామరాజు గారు జయంతి సార్ అన్నాడు. అంటే మనం చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో అల్లూరు సీతారామరాజు గారి గురించి, గొప్పతనాన్ని గురించి, వారి యొక్క క్రమశిక్షణ, ధైర్య సాహసాల గురించి చదువుకుంటాం. కానీ మరి అటువంటి వీరుల యొక్క జన్మదినం మరొకసారి మనం గుర్తు చేసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి ఆ ఉత్తేజాన్ని మరొకసారి నింపుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అంటే ప్రతి సంవత్సరం మనం వారి యొక్క జయంతికి వారి మహానీయులను తలుచుకోవడం వల్ల వారు దేశభక్తి, వారి యొక్క త్యాగం అనేది మనకి బోధపడుతుంది. మనం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం, ఇప్పుడు అన్నీ కూడా గుర్తు చేస్తే కానీ గుర్తు రావట్లా. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి యువతకి మరొకసారిగా వాటిని రికలెక్ట్ చేయడం కోసం, మరలా గుర్తు చేయడం కోసం, అవును మన భారతదేశం 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి యొక్క హస్తగతాల కింద నలిగిపోయింది. దాన్ని సాధించడం కోసం ఎంతోమంది మహానుభావులు ఎంతోమంది కృషి చేశారు. వారి యొక్క త్యాగ ఫలితంగానే మనం యొక్క ఈరోజు భారతదేశానికి స్వతంత్ర ఫలాలు అనుభవిస్తున్నాం అనే యొక్క వారి యొక్క త్యాగాన్ని గుర్తు చేయడం కోసం ఇటువంటి యొక్క రోజులు జరుపుకుంటూ మనం ఉండాలి. అశోక్ ఇటువంటి కార్యక్రమాలే కాదు, అతను ఒక స్వచ్ఛంద కార్యక్రమం ద్వారా బ్లడ్ డొనేటింగ్ చేయడము, అదేవిధంగా క్రీడాకారులు, కొంతమంది క్రీడాకారులు ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళకి ఉచితంగా శారీరక వ్యాయామం నేర్పడము, వారు ఏమన్నా కోచింగ్కి వెళ్తానంటే కనుక పోలీస్ ట్రైనింగ్ కానీ అదర్ డిపార్ట్మెంట్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి శారీరకమైనటువంటి ఫిట్నెస్ కల్పించే విధంగా అశోక్ ఎప్పుడు కూడా నిస్వార్థంగా తన వంతు పూర్తి చేస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క స్వతంత్ర సమరయోధులు వారి యొక్క త్యాగము, భక్తి గురించి తెలియజేసుకుంటూ మనకి శారీరక దారుఢ్యము ఎంత ఇంపార్టెంటో మనకి దేశభక్తి, అదేవిధంగా ఈ త్యాగాలు అనేవి కూడా అవి కూడా మన యొక్క బ్లడ్లో జీర్ణించిపోతూ ఉండాలి. అటువంటి వ్యక్తుల్లో మన అశోక్ను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఇతన్ని అశోక్ ఇప్పుడే కాదు, గత 10 years అబ్జర్వ్ చేస్తున్నాను. ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా సరే నేనున్నానంటూ వెళ్ళడం, అదేవిధంగా ఎవరన్నా తన దగ్గర జిమ్ చేస్తున్న వ్యక్తులు బయట జిమ్ పెట్టారనుకో, అదేంటి నా దగ్గర చేసి మరి బయట జిమ్ పెడుతున్నారు అనే స్వార్థం ఉండదు. నిస్వార్థంగా మళ్ళీ వాళ్ళకి కోచింగ్ ఇస్తూ ఇలా చేయాలి, ఇలా చేయించాలని చెప్తూ నిస్వార్థంగా ఉంటూ వారి యొక్క అభివృద్ధి కూడా కోరుకుంటున్నటువంటి ఒక నిస్వార్థమైన వ్యక్తి మన అశోక్. అటువంటి అశోక్ మనకి జిమ్ కోచింగ్ దొరకడం నిజంగా మన అదృష్టం. ఇక్కడ చాలా మంది వ్యక్తులు ఉన్నప్పటికీ మనం మాత్రమే కొంచెం జిమ్ అనేది రావాలంటే ఎంతో కొంత శారీరక శ్రమ మనకి ఇది ప్రొద్దుటే లెగడం అనేది చాలా బద్ధకం. మనం అనుకుంటాం ఈ రోజు 5:30 లేసినప్పుడు ఇంకొక అరగంట పడుకుంటే బాగుంటుందని చెప్పేసి చాలా బద్ధకిస్తూ ఉంటాం. మన యొక్క శరీరం మనల్ని యాక్టివ్ చేయదు, కానీ మనసుకి చెప్పుకోవాలి మనం, అరే లేదు మనం ఖచ్చితంగా లెగాలి, ఖచ్చితంగా ఆ పని మనం సాధించాలని చెప్పేసి మనం స్ట్రాంగ్గా రిమైండ్ చేసుకున్నామంటే ఖచ్చితంగా ఆ పని సాధించగలం. ఇప్పుడు యువతకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా కానీ, సెల్ ఫోన్ వల్ల కానీ, లేదా అదర్ డ్రగ్స్ వల్ల కానీ చాలా యువత చెడుదారిని పడుతున్నారు. అటువంటి దారిని పట్టకుండా యువత అందరూ కూడా ఆదర్శవంతమైన జీవితం గడించాలని, అదేవిధంగా వారి యొక్క భవిష్యత్తులో మంచి అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మన అశోక్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.